హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇప్పుడు అయితే అసలు చాలా మంది అడిగారు అనమాట, లైక్ 12V బ్యాటరీస్ ని ఛార్జ్ చేయడానికి ఒక బెటర్ సొల్యూషన్ చెప్పండి. రెగ్యులర్ 12V అడాప్టర్స్ ఉంటాయి చూసారా, వాటిని యూస్ చేసి మనం ఛార్జ్ చేసాం అనుకోండి, ఓన్లీ 12V దాకా అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బ్యాటరీ బ్యాక్ ఉందనుకోండి, దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే మనకి 12.6V దాకా ఛార్జ్ అయింది అనుకోండి, ఫుల్ ఛార్జ్ అయినట్టు అనమాట. లేదు జస్ట్ మనం 12V ఇచ్చాం అనుకోండి, కరెక్ట్గా 12V అయితే ఛార్జ్, అంత మించికైతే ఛార్జ్ అవ్వకుండా అయిపోతుంది. ఇప్పుడు మనకి 12V బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే 12V కంటే కొంచెం ఎక్కువ ఇవ్వాలన్నమాట, అప్పుడే మనకి బ్యాటరీని అయితే ఫుల్గా ఛార్జ్ చేయగలుగుతాము. సో అలాంటప్పుడు మనం స్టెప్అప్ మోడల్స్ అయితే యూస్ చేసుకొని మనం ఆ వోల్టేజ్ అనేది స్టెప్అప్ చేసుకుని అయితే యూస్ చేసుకొని ఛార్జ్ చేయొచ్చు అనమాట. సో అందులో నేను ఒక టైప్ ఆఫ్ స్టెప్అప్ మోడల్ అయితే తీసుకొని నేను ఒక బ్యాటరీ ఛార్జర్ అయితే తయారు చేస్తాను. జస్ట్ సింపుల్ ప్రోటోటైప్ లాగా అయితే చూపిస్తాను మీకు. ఇది జస్ట్ 12V బ్యాటరీస్నే కాదు, మన దగ్గర 16V బ్యాటరీ ఉంది చూసారా, దీన్ని ఛార్జ్ చేస్తున్నాను. అలాగే 24V బ్యాటరీస్ని కూడా ఈజీగా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మ్యాక్స్ 24V బ్యాటరీస్ దాకా ఛార్జ్ చేయొచ్చు అనమాట, అంతకుమించి అయితే ఎక్కువ ఛార్జ్ చేయలేము 12V అడాప్టర్ అయితే యూస్ చేసుకొని. సో దీని అయితే టెస్ట్ చేద్దాం. అసలు దీన్ని తయారు చేయడం అని చెప్పడం కన్నా జస్ట్ టెస్ట్ చేసి చూపిస్తాను మీకు ఛార్జ్ అవుతుందో లేదో. కంప్లీట్ టెస్ట్ చేసి అయితే క్లియర్గా చూపిస్తాను మీకు, సో దట్ మీరు మీ బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవాలంటే ఈ ఒక్క మోడల్ యూస్ చేసుకొని అయితే మీ బ్యాటరీస్ అన్ని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఈ మోడల్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 800 రూపీస్కి ఏమో సెల్ చేస్తున్నారు. మీరు ఈ పర్టికులర్ మోడ్యూల్ అనే కాదు, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మనం ప్రీవియస్గా ఒక స్టెప్అప్ మోడల్ టెస్ట్ చేస్తున్నాం కదా, అది 500 రూపీస్కి ఏమో వస్తుంది. సో ఆ మోడల్ అయినా సరే మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు బేసిక్గా ఏం కావాలంటే కంటిన్యూస్గా మనకి యాంప్ అండ్ వోల్టేజ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి పొటెన్షియల్ మీటర్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే దీంతోపాటు నేను ఒక వోల్ట్ అండ్ యాంప్ మీటర్ అయితే తీసుకుంటున్నాను, సో దట్ మనకి వోల్టేజ్ అండ్ ఎంత యాంప్ తీసుకుంటుంది ఛార్జ్ చేయడానికి అవన్నీ చూసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. నేను ఈ మాడ్యూల్ అయితే డబుల్ సైడ్ టేప్ వేసుకొని ఈ విధంగా ప్లైవుడ్ షీట్కి అయితే అంటించేసుకుంటున్నాను, సో దట్ మిగతా వాటికి కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే నేను ఈ వోల్ట్ మీటర్ ఇవన్నీ అయితే స్టిక్ చేసి నీట్గా కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను. చాలా బేసిక్ కనెక్షన్స్ అనమాట. ఇన్పుట్ దగ్గర ఒక డీసీపీని యాడ్ చేశాను, అండ్ అవుట్పుట్ సైడ్ అయితే డీసీపీని యాడ్ చేశాను. అండ్ అలాగే దాంతోపాటు మనకి వోల్ట్ అండ్ యాంప్ మీటర్ని అయితే కనెక్ట్ చేశాను అనమాట మిడిల్లో. మీకు ఇవన్నీ తెలుసు కనెక్షన్స్, నేను మళ్ళీ ఇవన్నీ చెప్పి టైం వేస్ట్ అందుకే జస్ట్ స్కిప్ చేశాను అనమాట. సో మనకి ప్రోటోటైప్ అయితే రెడీ అయిపోయింది కదా. సో దీనికి పవర్ ఇవ్వడానికి అయితే నేను ఈ 12V అడాప్టర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది లీనియర్ పవర్ సప్లై అనమాట. మనకి 3 amp మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది 12V దగ్గర. సో మనకి పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది. సో దీనైతే నేను ఇన్పుట్ దగ్గర అయితే కనెక్ట్ చేశాను. అండ్ మనకి అవుట్పుట్ సైడ్ చూడొచ్చు, మనకి 11.2V అయితే వస్తుంది. ఫస్ట్లీ మనం ఒక 12V బ్యాటరీని అయితే ఛార్జ్ చేయడానికి చూద్దాము. సో నేను అరౌండ్ ఒక 13V అయితే అడ్జస్ట్ చేస్తున్నాను, పొటెన్షియల్ మీటర్ అయితే యూస్ చేసుకొని. మనకి ఇక్కడ 2 ఉన్నాయి చూసారు, అది ఒకటి వోల్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను, అండ్ ఇంకొకటి ఆంపియర్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆ విధంగా నేను ఒక 13V అయితే అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు నేను ఒక 12V 20 amp బ్యాటరీ ప్యాక్ అయితే తీసుకున్నాను అనమాట, 12V. దీని అయితే కనెక్ట్ చేయగానే మనకి చూడొచ్చు బ్యాటరీ అనేది స్టార్ట్ అయింది అనమాట ఛార్జ్ అవ్వడము. మనకి 3 amp అయితే ఛార్జ్ అవుతుంది చూడొచ్చు మీరు, మనకి 12.9V దగ్గర. సో ఇప్పుడు మనకి బ్యాటరీ అనేది ఫుల్గా అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. ఐ మీన్ 12.6V దాకా అయితే ఫుల్గా ఛార్జ్ అవుతుంది. మనకి రెగ్యులర్ డైరెక్ట్గా అడాప్టర్ని కనెక్ట్ చేసింటే ఏమైంది లేదంటే జస్ట్ 12V దాకే మాత్రమే ఛార్జ్ చేయండి. బట్ ఇప్పుడు అలా కాదు, మనకి కంప్లీట్గా 12.6V దాకా అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. మనం వోల్టేజ్ అనేది స్టెప్ అప్ చేసి ఇస్తున్నాం కాబట్టి మనకి బ్యాటరీ ప్యాక్ని అయితే ఫుల్గా అయితే ఛార్జ్ చేయగలుగుతుంది. సేమ్ ఇది 12V బ్యాటరీ ప్యాక్స్కే కాదు, మనం 16V బ్యాటరీ ప్యాక్ కూడా సేమ్ ఇలానే చేయొచ్చు అనమాట. మనకి 16V బ్యాటరీ ప్యాక్కి అరౌండ్ ఒక చూడొచ్చు, నేను ఆన్ యావరేజ్గా 18V అయితే సెట్ చేశాను అనమాట. మనకి 16V బ్యాటరీకి అయితే కనెక్ట్ చేస్తాను చూడొచ్చు. చాలా తక్కువ యాంప్ అయితే తీసుకుంటుంది, ఎందుకంటే ఈ బ్యాటరీ ఆల్రెడీ ఫుల్గా ఛార్జ్ అయినది అనమాట. ఇందులో మనకి కంప్లీట్ డిశ్చార్జ్ అయితే అవ్వలేదు కాబట్టి చాలా తక్కువ కరెంట్ అయితే మనకి ఇది ఛార్జ్ చేస్తుంది. సేమ్ ఇదే విధంగా మీరు 24V బ్యాటరీస్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా. సో చూసారు కదా, చాలా సింపుల్గా అయితే ఈ సర్క్యూట్ అయితే బిల్డ్ చేసుకొని మనం బ్యాటరీస్ అన్ని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. బట్ మీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి రెగ్యులర్గా ఎల్ఈడీస్ కోసం వస్తుంటాయి చూసారు ఇలాంటి 12V అడాప్టర్స్, ఇవైతే మనకి ప్రాపర్గా వర్క్ అవ్వ అనమాట. ఇది మనకి కంటిన్యూస్గా పవర్ అవుట్పుట్ అయితే ఇవ్వలేవు, కాబట్టి మనకి బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి అలాంటి వాటికి అయితే అవి యూజ్ అవ్వు అనమాట. సో మనకి ఇలాంటి పవర్ సప్లై టైప్ ఉంటాయి చూసారా, ఇలాంటివి అయితే యూజ్ చేయాలన్నమాట. ఇవైతే మనకి కంటిన్యూస్గా పవర్ అవుట్పుట్ అయితే ఇవ్వగలుగుతుంది, సో దట్ మనం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి రెగ్యులర్ ఎల్ఈడీస్ కోసం వస్తుంటాయి చూసారా, వాటిని అయితే యూజ్ చేయొద్దండి, అవైతే ప్రాపర్గా వర్క్ అవ్వవు మీరు యూజ్ చేసినా సరే. సో ఈ విధంగా అయితే మనం ఈజీగా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట, ఏ టైప్ ఆఫ్ బ్యాటరీస్ అయినా. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. Thank you so much for watching my video and stay tuned for my next video.